వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. దేశం మొత్తాన్ని ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఊపేస్తుంది. ఆ సిజేఐ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య రూపంలో మొదలైనటువంటి సోషల్ మీడియా నిరసన ఇప్పుడు పెద్ద ఎత్తున కోట్లాది మంది అభిమానులను పోగేసుకోవటం జరిగింది. దానికి సంబంధించి రకరకాల వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఇదంతా దేశంలో రాజకీయ వాతావరణంలో అనిశ్చితి కలిగించేందుకు జరుగుతున్న కుట్ర అని ఒక పక్షం ఆరోపిస్తుంటే, కాదు, ఇది దేశంలో నెలకొన్న యువత యొక్క నిస్సహాయతకు లేకపోతే వారిలో దాగి ఉన్న ఆక్రోశాన్ని వెలిబుచ్చడానికి ఇది ఒక అవకాశంగా మారిందని మరొక వర్గం వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలో రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్కారం. ఈ సిజేపీ వ్యవహారాన్ని ఎలా చూడాలి సార్? ఏంటి సార్ ఇదంతా? సోషల్ మీడియాది పాలపంగు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తికి అడ్డం పడుతుంది అనుకోవాలా? నమస్తే అండి. ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న ఆగ్రహము, ఆవేశము, నిస్సహాయత, ఆక్రోశము వీటన్నిటి రిఫ్లెక్షనే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఇంత ఆదరణ రావటం. ఇదంతా ఎలా మొదలైందంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒకానొక కేసు వింటూ ఏమన్నారంటే, ఈ ఉద్యోగం దొరకని అలాగే లేజీ అంటే బద్ధకంతో ఉన్న యువత ఆర్టీఐ యాక్టివిస్ట్ అని, సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని, ఆ యాక్టివిస్ట్ ఈ క్వాస్ట్ అని బొద్దింకల్లాగా అంటే కాక్రోచెస్ లాగా తయారయ్యారు అని ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య చేసిన తర్వాత ఇది తీవ్రమైన ఆగ్రహానికి గురి చేసింది. అంటే ఉద్యోగం రాని వాళ్ళు ఎవరి వలన ఉద్యోగం రావట్లేదు? ఉద్యోగ కల్పన ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. ఆర్టీఐ అలాగే సోషల్ మీడియాలో ఎవరి గురించి ప్రభుత్వ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం అనేది ప్రజాస్వామిక హక్కు. అది దానిని అంటే పని పాట లేని ఆవారా భాషలాగా అని మనం వాడుక భాషలో అంటాం కదా, అలా ఆయన మాట్లాడేశారు, మాట తూలారు. ఇమ్మీడియట్ గా సోషల్ మీడియాలో దానికి పెద్ద రియాక్షన్ రావడంతో మర్నాడు నేను యువతని గురించి ఆ మాట అనలేదు. యువత పట్ల నాకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి, భావితరాల పౌరులు, వాళ్ళ మీద నాకు ఆశలు ఉన్నాయి, వాళ్ళ అంటే గౌరవం ఉంది. నేను ఫేక్ డిగ్రీలతో చలామణి అయ్యే వారి గురించి అన్నానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అంటే కాక్రోచ్ అన్న మాటలని విదేశాల్లో ఉంటున్న అభిజిత్ దీప్కే అనే ఒక వ్యక్తి కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒక సెటరికల్ గా ఒక పోస్ట్ పెట్టారు. దానికి అంటే ఈ నిస్సహాయత, నీట్ ఎగ్జామ్ ఒకటి ఫెయిల్ అయింది, పేపర్ అవుట్ అయింది. అలాగే భారతదేశంలో గత 14 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ లో వ్యాపం స్కామ్ కానీ, లేకపోతే వివిధ రంగాలకు వచ్చిన ఉద్యోగాలకు వచ్చిన ప్రకటనలన్నీ పరీక్షల తర్వాత వాయిదా పడినవి ఒక రొటీన్ గా మారిపోయింది. సో ఆ ఆగ్రహం, ఆవేశం నిరుద్యోగుల్లో ఉంది. ఇదేంటంటే పని దొరక్క నిరుద్యోగుల్లో ఉన్నారంటే పని దొరక్క నిరుద్యోగం ఎవరి వల్ల ఏర్పడింది అనేది ప్రశ్నించవలసిన సమయం ఇది. సో వాళ్ళందరికీ మేము పరీక్షలు రాస్తే మీరు భర్తీ చేయకుండా దాన్ని క్యాన్సిల్ చేస్తూ 2 సార్లు 3 సార్లు ఉత్తరప్రదేశ్ లో ఒకనొక పరీక్ష 5 సార్లు వాయిదా పడింది. 5 సార్లు పరీక్ష రాసిన తర్వాత కూడా 5 సార్లు వాయిదా పడింది. ఆ ఆగ్రహం అంతే కట్టలు తెంచుకుని ఏమైందంటే దానికి వాళ్ళు కనెక్ట్ అయ్యారు, ఎమోషన్ గా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత అది బీభత్సంగా ఈ రోజులు చూస్తే 21 మిలియన్స్ అంటే 2,11,00,000 మంది, 21.1 మిలియన్ ఉంది ఇందాక నేను చూస్తే పొద్దున. అంటే 2,11,00,000 మంది దానికి సబ్స్క్రైబ్ అయ్యారు. అది ఎప్పుడు? ట్విట్టర్ లో వాళ్ళ హ్యాండిల్ ని హ్యాక్ గవర్నమెంట్ రద్దు చేసింది, దేశ భద్రతకి ముప్పు వాటిల్లాగుందని చేసింది. ఇన్స్టాగ్రామ్ కూడా హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. అంటే అతను విదేశాల్లో ఉంటాడు, దీప్కి అనే వ్యక్తి విదేశాల్లో ఉంటాడు. అతనికి భారతదేశంలో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన యువతకి కనెక్షన్ తెంపేశారు ప్రభుత్వం. అతను పెట్టే పోస్ట్ కి వస్తున్న ఆదరణ ఏంటంటే ఆ కనెక్షన్ తెంపేశారు. దాదాపు ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం కొద్దిగా విజయం సాధించినట్టే. అంటే వాళ్ళకి సోర్స్ నుంచి మీకు ఏ అంశాల మీద మాట్లాడాలో ఆ సోర్స్ కిను ఇక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళకి కనెక్షన్ కట్ అయిపోయింది. కానీ దాన్ని ఆయన సమర్థించే దాదాపు భారతదేశంలో ఉన్న ప్రతి విపక్ష పార్టీ వాళ్ళకి ఆయన చేపట్టిన ఈ కార్యాచరణకి మద్దతుగా ఉంది.
సో ఇక్కడ విషయం ఏంటంటే ఇది పెద్ద ఉద్యమం లాగా మారుతుందా అంటే నేనైతే అనుకోవట్లా. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది, మీలో కోపం ఉంది, మీ కోపానికి అది కనెక్ట్ అయింది, ఫాలో అని కొట్టేశారు. చేత్తో ఒక బటన్ నొక్కితే సరిపోతుంది. కానీ మీరు క్షేత్రస్థాయిలో వచ్చి నిలబడతారా అంటే అందులో 1% కూడా నిలబడరు. అంత టైం లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చింది, వారం రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా పోస్టులు చూడటం అనేసి సన్నీ లియోన్ పోస్ట్ వస్తే అటుపోతారు. ఏదో సినిమా పోస్టర్ వచ్చింది అనుకోండి, పెద్ద పోస్టర్ వచ్చింది అనుకోండి, లేకపోతే బాహుబలి వచ్చింది అనుకోండి, లేదా పుష్ప 3 వచ్చింది అనుకోండి, లేదా IPL క్రికెట్ వచ్చింది అనుకోండి, అటుపోతారు. సో అది ఈ రోజున ఉన్న ఈ 2,11,00,000 మంది దానికి కనెక్ట్ అవుతారా? పోనీ అది 25 కోట్లు అయినా సరే దానికి కట్టుబడి ఉంటారా అంటే దాంట్లో 1% కూడా ఉండరు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ భయపడింది అంటారా, లేకపోతే ఉమ్మాటికి గజ వణికింది సార్? గజ వణికిందండి. మీరు ట్విట్టర్ హ్యాండిల్ దాని దేశ భద్రతకి ముప్పు అనే కారణాలు చూపుతూ ట్విట్టర్ హ్యాండిల్ రద్దు చేశారంటే వాళ్ళకు వస్తున్న ప్రజాదరణ చూసి గజ వణికిపోయింది ప్రభుత్వం. ఇన్స్టా హ్యాండిల్ కూడా హ్యాక్ అయిపోయింది. సో ఆయనకి ఇక్కడ దేశ ప్రజలకి కనెక్టివిటీ లేదు, కనెక్షన్ కట్ అయిపోయింది. అలాగే ఆ దీప్కి అన్న కుటుంబం వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను హతమారుస్తామని, ఇదిగో మీ నాన్న వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది, వాళ్ళ మీద అంటూ తేలుస్తాము, నువ్వు బీజేపీలోకి వచ్చే, కావాలంటే డబ్బులు తీసుకో, ఇవన్నీ మెసేజ్లు ఆయన పెడుతున్నాడు ఇన్స్టా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఈ చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు, నేను యువతని ఉద్దేశించి అనలేదు, ఫేక్ డిగ్రీలతో చలామణి అవుతున్న వారిని అన్నారు. ఫేక్ డిగ్రీలతో ఎవరున్నారు? చీఫ్ జస్టిస్ గారికి ఉదాహరణకి ఈ కాక్రోచ్ పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక టాస్క్ ఇద్దాం. వీళ్ళందరిలో చిత్తశుద్ధి ఎంత ఉంది, వీళ్ళందరిలో ఎంత నిజంగా వీళ్ళు కనెక్ట్ అయ్యి నిలబడతారు అనే దానికి ఒక చిన్న మనం పరీక్ష పెడదాం కావాలంటే. చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారు, నేను యువతని ఉద్దేశించి అనలేదు, ఫేక్ డిగ్రీ ఉన్న వారిని ఉద్దేశించి అన్నాను అన్నారు. ఫేక్ డిగ్రీ ఎవరికి ఉంది? భారతదేశంలో నరేంద్ర మోడీ చదివిన డిగ్రీలు ఒరిజినలా ఫేకా అని చెప్పేసి మనకి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. దాని మీద RTIలో అప్లై చేసి ఈ డిగ్రీ నిజమా కాదా మేము వెళ్ళి యూనివర్సిటీ రికార్డ్స్ వెరిఫై చేస్తామని ఒక అభ్యర్థన వస్తే దానికి అప్పుడు మాడభూషి శ్రీధర్ గారు అనుకుంటా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఉన్నారు భారతదేశానికి, ఆయన పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇస్తే నరేంద్ర మోడీ వెళ్ళి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు, అది వెరిఫికేషన్ చేయడానికి వీల్లేదు అని. హైకోర్టు ఏమని స్టే ఇచ్చింది? అది ఆయన వ్యక్తిగత డిగ్రీ, ఆయన వ్యక్తిగత సమాచారం కాబట్టి దాన్ని మీరు అడగటానికి, అంటే సమాచార హక్కు ప్రకారం మీరు వ్యక్తిగత సమాచారం అడగకూడదు. సో అది ఆయన వ్యక్తిగత సమాచారం కాబట్టి అది మీరు అడగకూడదు అని హైకోర్టు తీర్పిచ్చింది. ఎంత దౌర్భాగ్యం అంటే, మీరు ఒక ఎన్నికల అఫిడవిట్ లో ఒక సమాచారం పొందుపరిస్తే అది మీ వ్యక్తిగత సమాచారం కాదు, అది పబ్లిక్ డాక్యుమెంట్. ఎన్నికల అఫిడవిట్ లో మీ సమాచారం అంతా ఎందుకు ఇస్తారు? ప్రజలందరూ మీ అఫిడవిట్ చదివి ఓటేయాలని ఎన్నికల కమిషన్ ఉద్దేశం. ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎవరైనా సరే మీరు పోటీ చేస్తే మీ మీద క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, మీ ఆదాయ పన్ను ఏంటి, మీ విద్యార్హతలు ఏంటి, ఇవన్నీ ఎందుకు అడుగుతుంది? ప్రతి ఒక్క క్యాండిడేట్ ది అఫిడవిట్ చదివి వాళ్ళల్లో ఉన్న మంచి వ్యక్తిని ఎన్నుకోవడం కోసమని ఎన్నికల సంఘం అది పెట్టింది. సో మరి సపోజ్ నేను డిగ్రీ చదివిన వాడికి లేకపోతే PG చేద్దాం అనుకున్న వాడికి ఓటేద్దాం అనుకోండి, భారతదేశంలో ఆ పరిస్థితులు లేవనుకోండి, కానీ ఆ సర్టిఫికేట్ చూసి ఓట్ వేయాలని కదా ఎన్నికల సంఘం పెట్టింది. అది విద్యావంతులని, క్రిమినల్ రికార్డ్ లేని వాళ్ళని, ఆదాయ పన్ను సవ్యంగా చూపిస్తున్న వాళ్ళని, బ్లాక్ మనీ లేని వాళ్ళని ఎన్నుకోవాలని కదా ఎన్నికల సంఘం అది పెట్టింది. సో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఎన్నికల అఫిడవిట్ లో తన డిగ్రీ, అంటే ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ గుజరాత్ యూనివర్సిటీలో ఉన్న PG సర్టిఫికేట్ పెట్టారు, అది పబ్లిక్ డాక్యుమెంట్. ఎన్నికల అఫిడవిట్ లో పెట్టినంత వరకు అది పర్సనల్ ఇన్ఫర్మేషన్, కానీ ఎన్నికల్లో పెట్టిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్. అది హైకోర్టు అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఎలా ఆపింది అంటే, ఏ స్థాయిలో ఒత్తిడి ఉంది, జ్యుడిషియరీ మీద ప్రభుత్వం ఒత్తిడి ఉంది అనేది మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది.
సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మేము ఒక లెటర్ రాస్తున్నాం. అంటే ఈ కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఏమన్నారంటే, నేను యువతను ఉద్దేశించి అనలేదు, నేను ఫేక్ డిగ్రీలు ఉన్న వారు ఉద్దేశించి అన్నాను కాబట్టి ఆయన ఒక లెటర్ రాస్తున్నాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి. మీకు స్క్రీన్ లో పెడతాను, అది డిస్ప్లే చేయండి. అలాగే నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, DICSOOCHI@gmail.com. కొంచెం దయచేసి ఈమెయిల్ ఐడి కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. వాళ్ళు నన్ను అడిగినా సరే నేను ఆ ఫామ్ పంపిస్తాను. దాంట్లో 2 క్వశ్చన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి 2 లెటర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మీకు ఫేక్ డిగ్రీల పట్ల ఉన్న ఆవేదనని, ఆక్రోశాన్ని మేము అర్థం చేసుకున్నాము, మీకు సెల్యూట్ చేస్తున్నాము. ఒక హైకోర్టు నరేంద్ర మోడీ గారి డిగ్రీ ఒరిజినలా కాదా అంటే అది ఆయన వ్యక్తిగత సమాచారం అని పక్కన పెట్టింది. కానీ ఎన్నికల అఫిడవిట్ లో భాగమైన డాక్యుమెంట్, అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది కానీ అది వ్యక్తిగత సమాచారం కాదు. కావున సుమోటోగా నరేంద్ర మోడీ డిగ్రీలు ఒరిజినలా ఫేకా అని తేల్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మీరు ఫేక్ డిగ్రీల పట్ల ఆవేదన చెందుతున్నారు కాబట్టి మీరు దీన్ని సుమోటోగా స్వీకరించి ఆ విచారణకి ఆదేశించమని మొదటిది. అలాగే సుప్రీంకోర్టులో మానసి సోని అనే మహిళ, ఒక యువతిని లైంగికంగా మోడీ వేధించారనే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. దానికి ఆ ఫైల్ అలా కదలకుండా ఉంది. బహుశా ఆ ఫైల్లో జిల్ల పురుగులు అంటే కాక్రోచెస్ పట్టి ఉన్నాయేమో, ఆ కాక్రోచెస్ పారదోలి ఆ ఫైల్ మీద తీర్పు ఇవ్వండి అని ఈ 2 అంశాల మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాస్తాం. కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతుదారులందరూ ఈ లేఖలు ప్రింట్అవుట్ తీసుకుని దాన్ని వివరాలన్నీ పూర్తి చేసి, అంటే పేరు, గ్రామం పేరు, ఓటర్ ఐడి నంబరు అవన్నీ రాసి స్పీడ్ పోస్ట్ చేసి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి పంపిస్తే అవి లక్షల్లో కోట్లలో చేరితే ఆయన తీర్పు ఇవ్వక తప్పదు. అప్పుడు నరేంద్ర మోడీ గారి డిగ్రీ ఒరిజినల్ ఫేకా తేలుతుంది. ఫేక్ అని తేలితే మోడీ గారు రాజీనామా చేయాల్సిన పనేమీ లేదు. కానీ మోడీ తప్పుడు సమాచారం ఇచ్చారు అంటే ప్రజలకు క్లారిటీ వస్తుంది. మోడీ డిగ్రీ ఫేక్ అని ఒక క్లారిటీ వస్తుంది. మానసి సోని అనే మహిళ మీద మోడీ వేధింపులు, లైంగిక వేధింపులు చేశారా లేదా అనే అంశం కూడా తేలుతుంది. ఈ 2 అంశాలు తేలుతాయి. ఇది మొదటి లెటర్. రెండో అంశం ఏంటంటే, మాకు బ్యాలెట్ పేపర్ మీద మాత్రమే నమ్మకం ఉంది, మాకు ఈవీఎం మెషిన్ల మీద నమ్మకం లేదు, కాబట్టి మాకు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు జరిపించాలనేది ఒక లెటర్. ఈ 2 లెటర్స్ కలిపిన PDF నా ఈమెయిల్ ఐడి DICSOOCHI@gmail.com పంపిస్తే నేను పంపిస్తాను. అది ప్రింట్ చేసి దాంట్లో వివరాలు పూరించి చీఫ్ జస్టిస్ గారికి మీరు స్పీడ్ పోస్ట్ చేశారనుకోండి, ఈ కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా సమర్థకులందరూ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే మనం వీడియో తెలుగులో చేస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ రాయటం మొదలు పెట్టారనుకోండి, లక్షల్లో కోట్లలో రాశారనుకోండి, ఎందుకంటే మన 10 కోట్ల జనాభా 1 కోటి మంది రాసినా గానీ చీఫ్ జస్టిస్ గారికి వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆయన స్వయాన ఆవేదన చెందుతున్నారు కదా ఫేక్ డిగ్రీల పట్ల. ఆయన ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలి. ఆదేశాలు ఇస్తే నరేంద్ర మోడీ గారి డిగ్రీ ఫేక్ అయితే ఆయన ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో నరేంద్ర మోడీ రాజీనామా చేయాలంటే ఈ కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులందరూ ఈ కేవలము ఒక బటన్ నొక్కి ఫాలో 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 అని అంటారా, లేకపోతే సీరియస్ గా ఉన్నారా లేదా అనేది మనకి ఈ ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. దీంట్లో కనుక యువత దిగితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ రాజీనామా చేసేదాకా ఈ అంశం కొనసాగి నరేంద్ర మోడీకి ఉద్వాసన పలికింది. నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా వెళ్ళాలి, ఎందుకంటే ఆయనే ఈ డిగ్రీలు మీడియాలో చూపించారు కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయానికి తెరదింపవచ్చు. అంటే సీరియస్ గా మీరు ఉన్నారా లేదా, కేవలం ఒక ఆకతాయి పనిగా ఒక ఆట లాగానో, ఒక గేమ్ లాగానో, ఒక పబ్జీ లాగానో ఆడుతున్నారా అనేది మనకు తెలిసిపోతుంది. సో కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా దీన్ని ఆర్గనైజ్డ్ గా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఇప్పుడు ఉందంటారు. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు, సోషల్ మీడియాలో ఫాలో కొట్టినంత సులువుగా ఇది ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్లే, దాన్ని ఒక వ్యవస్థీకృతంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? ఆర్గనైజేషన్ అంటే లేదు కదా, అతను ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు. అతనికి ప్రజలకి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్, ప్రతి కమ్యూనికేషన్ ని కట్ చేస్తుంది గవర్నమెంట్. అతని ఇన్స్టా హ్యాక్ అయిపోయింది, అతని
ట్విట్టర్ హ్యాండిల్ బ్లాక్ చేశారు, అతను ఫేస్బుక్ లో లేడు. సో అతనికి ప్రజలకి మధ్యలో గ్యాప్ ఉంది. ఆర్గనైజ్డ్ గా అంటే రాష్ట్రానికి వీళ్ళ అధ్యక్షులు, ఈ రాష్ట్రానికి వీళ్ళ అధ్యక్షులు, అతని కింద మళ్ళీ ఈ జిల్లాకి వీళ్ళ అధ్యక్షులు అనే ఒక వ్యవస్థ ఏర్పడడానికి కనీసం 6 నెలలు టైం పడుతుంది. కానీ మీరు ఈ కార్యాచరణ ఎలాగైతే మీరు ఫాలో 21 కోట్ల మంది చేశారు, ఆ 21 కోట్ల మంది 1 కోటి మంది లెటర్ రాస్తే చాలు, ఇంకా అంతే. 1 కోటి మంది లెటర్ రాస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడే తెలుసు. అలాగే 1 కోటి మంది లెటర్ రాస్తే లోక్పాల్ కోసం అన్నా హజారే చేసిన కాదు సార్. ఒక్క నిమిషం సార్. గతంలో ఇట్లాగే పెద్ద ఎత్తున యువతలో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది, దాని ద్వారా రాజకీయ ఆప్ ఉద్భవించింది, ఆప్ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ తర్వాత అందులో వ్యవస్థాపకులుగా ఉన్న ప్రశాంత్ కిషోర్, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళని బయటకు పంపించేశారు. అదంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరిగింది. అప్పట్లో ఉన్న యూపీఏకి వ్యతిరేకంగా యాంటీ గవర్నమెంట్ మూవ్మెంట్ లాగా నడిచింది. ఇప్పుడు నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఆ సిచ్యుయేషన్, అలాంటి అవకాశం లభిస్తుందా? అదే ఇప్పుడు ఈ రోజున మన అన్నా హజారే మూవ్మెంట్ అది ఆర్ఎస్ఎస్ స్పాన్సర్డ్ మూవ్మెంట్ అని చాలా అంశాలు, చాలా ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఆ రోజున మాట్లాడిన అన్నా హజారే గాని, రామ్దేవ్ బాబా గాని ఈ రోజున ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజున డీజిల్ పెట్రోల్ 30 రూపాయలు అయిపోద్ది అని చెప్పిన రామ్దేవ్ బాబా ఈ రోజున ఏమైనా ఆ రోజు అట్లా అన్నావు అంటే అన్నాను, ఏమంటావు? బ్లాక్ మనీ వస్తుంది అన్నావు కదా అంటే అవును అన్నాను, ఏమంటావు అని తలపొగరుగా సమాధానం చెప్తున్నాడు. ఆ రిపోర్టర్ లాగే ఒకటి గోపమే ఒకటి కొట్టాలి. నేనే ఆ రిపోర్టర్ ప్లేస్ లో ఉన్నట్టయితే రామ్దేవ్ బాబా అవునయ్యా అప్పుడు అన్నాను, ఏమంటావంటే చెప్పు తీసుకుని కొట్టాలి. ఎందుకంటే నిన్ను నమ్మి కోట్లాది మంది నిన్ను నమ్మారు. ఈ రోజున మాట మార్చి తలపొగరుగా ఏమన్నా ఉంటారే, లాగే ఆ రిపోర్టర్ పోతే పోయింది ఉద్యోగం అని చెప్పు తీసుకుని కూడా కొడితే ఇంకోసారి ఎవడు ఇటువంటి మాటలు మాట్లాడు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, వీళ్ళు ఏమని పోస్టులు పెట్టారు? ఆ రోజుల్లో డాలర్ అని ఒక అండర్వేర్ ఉండేది. నేను రూపా అండర్వేర్ వేసుకుంటాను, ఇంకా నయ్యం డాలర్ అండర్వేర్ వేసుకోలేదు, లేకపోతే అది దిగజారిపోయేది అని ఒక సినిమా నటుడు, ప్రముఖ సినిమా నటుడు ట్వీట్ పెట్టాడు. ఈ రోజున ఏమైపోయాడు? ఏ కలుగులో దుక్కున్నాడు, పందికొక్కులాగా ఏ కలుగులో దుక్కున్నారు ఈ రోజున డాలర్ పడిపోతుంటే. కాబట్టి ఈ ఉద్యమం అంతా నిజంగా క్షేత్ర స్థాయిలో నిలబడతారా లేదా యువత అన్నదానికి ఈ కార్యాచరణ ఎవరైనా సరే చేపట్టి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఒక చిన్న యాప్ ఒక డెవలప్ చేసి నేను లెటర్ రాశాను అని ఆ లెటర్ పోస్టల్ స్పీడ్ పోస్ట్ రసీదు దాంట్లో పెట్టారనుకోండి, ఎంతమంది రాశారో కూడా ఒక కౌంట్ తెలుస్తుంది మనకి. అవి లక్షల్లో కోట్లలో చేరినాయి అనుకోండి, రాజీనామా నరేంద్ర మోడీ, అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ ఫేక్ డిగ్రీ పెట్టినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయక తప్పని పరిస్థితి వస్తుంది. అటువంటి అద్భుతమైన అవకాశం యువత చేతిలో ఉంది. కానీ వాళ్ళు ఎంతవరకు సీరియస్ గా ఉన్నారు, ఎంతవరకు స్పందిస్తారు అనేది ఆలోచించాలి. ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ విదేశాల్లో ఉన్నట్టు ఆన్లైన్ పిటిషన్ సంతకం పెడితే మన దగ్గర స్వీకరించరు. అవి విదేశాల్లో ఏంటంటే ఆన్లైన్ పిటిషన్ కి ఒక గుర్తింపు ఉంది. ఇక్కడ భారతదేశంలో దాని సుప్రీంకోర్టు దానికి గుర్తించదు. సుప్రీంకోర్టు లిఖిత పూర్వకంగా తనకు వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి మీకు లిఖిత పూర్వకంగా లెటర్ రాసి లిఖిత పూర్వకంగా స్పీడ్ పోస్ట్ చేస్తేనే అది వెళ్తుంది. మీరు మామూలు పోస్టులు పంపించారనుకోండి, సుప్రీంకోర్టు నాకు చేరలేదంటది. స్పీడ్ పోస్ట్ చేస్తేనే మీకు ఆధారం. సో దీనికి 1 కోటి మంది లెటర్స్ రాస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా ఇంటికి వెళ్ళక తప్పదు. ఈ కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు లేదా సామాన్య బాధ్యత గల పౌరులు ఎవరైనా సరే 1 కోటి మంది లెటర్స్ రాస్తే వాళ్ళు నరేంద్ర మోడీ, అమిత్ షాని ఇంటికి పంపించవచ్చు. మీరు చెప్పిన దీన్ని కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటే అయ్యిద్దేమో అట్లాంటిది అన్న. కాంగ్రెస్ పార్టీ ఎందుకు? ఇప్పుడు బీజేపీతో మిత్రపక్షంలో ఉన్న తెలుగుదేశం కూడా బీజేపీతో సంతోషంగా లేదు. బీజేపీతో అంటే కనీసం మోడీ, అమిత్ షాతో సంతోషంగా లేదు. ఉదాహరణకి నారా లోకేష్ ఉన్నారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నారు. అడ్డంకి ఎవరు? పవన్ కళ్యాణ్ ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు సంతోషంగా అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అడ్డుపడుతుంది ఎవరు? మోడీ, అమిత్ షా.
ఆయనకి ఉంటది కదా లోపల. సో తెలుగుదేశం నారా లోకేష్ అభిమానులు కూడా రాయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరు రాస్తున్నారో ఏంటో వచ్చి ఎవడు వెరిఫై చేయడు కదా, ఇది ఏ పార్టీకి సంబంధించిన వాడు ఏంటి, ఎవడు కోట్ల మందిని ఎక్కడ వెరిఫై చేస్తారు. సో అక్కడ బీహార్ లో నితీష్ కుమార్ పార్టీ ఉంది. నితీష్ కుమార్ తప్పించి హస్తగతం చేసుకున్నారు అని చెప్పి నితీష్ కుమార్ పార్టీ అభిమానులు కూడా ఆగ్రహం ఉంది. అంటే బీజేపీతో పొత్తులో ఉన్న వాళ్ళు ఎవరు అందరూ సంతోషంగా ఏమీ లేరు. కాంగ్రెస్ పార్టీనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గత ఎన్నికల్లో మమ్మల్ని అన్యాయంగా ఓడించారని వైసీపీ వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. సో ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదు. బీజేపీతో మోడీ అమిత్ షాతో ఆగ్రహంగా ఉన్న ప్రతి ఒక్క వాళ్ళ ఇది. ఇప్పుడు నారా లోకేష్ ఉన్నారు పాపం, ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏడాది లోపలే అధికార మార్పిడి జరిగిపోద్ది అనుకున్నాం. నేనైతే ఈ మే 27, 28 తారీఖు ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా మహానాడు దీనిలాగా చేస్తారని అనుకుంటున్నాను. కానీ అటువంటి సంకేతాలు ఏమి కనబట్లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గర 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 135 ఎమ్మెల్యేలు, 130కి 135 నారా లోకేష్ ముఖ్యమంత్రి అంటే 130 ఓట్లు అలా పడతాయి. జనసేనలో ఉన్న 21 మంది పవన్ కళ్యాణ్ కూడా ఓకే అంటాడు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓకే లేదు నేను వ్యతిరేకం అన్నాడు అనుకోండి, ఆయన 21 మందిలో 10 మంది టీడీపీ వాళ్లే కదా, వాళ్ళేస్తారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అడ్డు తిరిగాడు అనుకోండి, లేదు ముఖ్యమంత్రి నాకు కూడా కావాలి ఏడాది నేను అని ఏమైనా అలిగాడు అనుకోండి, జనసేనలో ఉన్న 21 మందిలో నుంచి 11 మంది 10 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు లోకేష్ ముఖ్యమంత్రి అంటారు. అలా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. రేపొద్దున పవన్ కళ్యాణ్ తోక ఆడిస్తే అందులోంచి సగం మంది నా వైపు మారేలాగా తన మనుషుల్ని అక్కడ పెట్టాడు తోక కత్తిరీయటానికి. నారా లోకేష్ దగ్గర ఇంత బలం ఉండి కూడా 175 మందిలో ఇంత బలం ఉండి కూడా ముఖ్యమంత్రి కావాలి అంటే మోడీ అడ్డు చెప్పడం అనేది నారా లోకేష్కి ఆగ్రహం ఉంటది కదా. సో నారా లోకేష్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవాలి లేదా పేచి చూడాలి. మోడీ గారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి? మరి ఆయన ప్రసన్నం చేసే కార్యాచరణ ఏమన్నా చేపట్టాలి. మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి నా దగ్గర ఒక అద్భుతమైన కార్యాచరణ ఉంది. నారా లోకేష్ గారి వాళ్ళు అభిమానులు కానీ ఎవరైనా స్పందిస్తే నేను చెప్తాను. నన్ను స్పందిస్తే ఇలా మోడీ గారిని ఎలా ఓకే చేసుకోవాలి అంటే ఆ కార్యాచరణ లోకేష్ గారు కనుక అమలు చేస్తే స్వయాన మోడీ గారే వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇక మీరు రిటైర్ అయిపోండి లేదా కేంద్రంలోకి వచ్చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కిరీటం తీసి లోకేష్ తల మీద పెట్టి ఆయనే పట్టాభిషేకం చేస్తారు. అటువంటి అద్భుతమైన కార్యాచరణ ఉంది మన దగ్గర. కాకపోతే నారా లోకేష్ గారికి ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ ఆ కార్యాచరణ నారా లోకేష్ గారు చేస్తే మాత్రం 15-20 రోజుల్లో చంద్రబాబు నాయుడు తప్పించి లోకేష్ ని సీఎం చేస్తారు మోడీ గారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ అన్నారు కదా మీరు, కాంగ్రెస్ వారే చేయక్కర్లేదు. బీజేపీతో లోపల చాలా మంది మిత్రపక్షాలకు కూడా ఆగ్రహంగా ఉన్నారు. అంతా ఏం సవ్యంగా లేదు. బీజేపీలోనే ఒక వర్గం మోడీకి వ్యతిరేకంగా ఉంది, ఆర్ఎస్ఎస్ కూడా ఒక వర్గం మోడీ చేసే పనులకి వ్యతిరేకంగా ఉంది. సో కేవలం కాంగ్రెస్ బాధ్యత మాత్రమే కాదు, చాలా మంది ముందుకు వస్తారు. ఇది ఒక ఊపు అందుకుంటే ఇప్పుడు షర్మిల ఉన్నారనుకోండి, షర్మిల చేపట్టారనుకోండి, లేదా రేవంత్ రెడ్డి చేపట్టారనుకోండి, లేదా బట్టి విక్రమార్క చేపట్టారనుకోండి, లేదా కాంగ్రెస్ లో ఎవరో ఒక బీసీసీ ప్రెసిడెంట్ చేపట్టారనుకోండి, లేదా రాహుల్ గాంధీ చేపట్టారనుకోండి, అద్భుతమైన రాహుల్ గాంధీ చేపడితే మాత్రం మోడీ ఇంటికి వెళ్ళక తప్పదు. మోడీ అమిత్ షా ఇద్దరు ఇంటికి వెళ్ళాలి. రాహుల్ గాంధీ కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసి ప్రజలందరూ రాయడానికి పిలిపిస్తే మోడీ చాప్టర్ క్లోజ్.